జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. మన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో గల దుబ్బాక క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మన స్వామి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మన యొక్క సంస్కృతిలో మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. అందులో భాగంగా 12 మాసాలు కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. పౌర్ణమి రోజు నాడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ మాసానికి ఆ యొక్క నక్షత్రం యొక్క పేరుతో సహా ఆ మాసం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఈ పౌర్ణమి రోజు నాడు మనకు శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటుంది కాబట్టి శ్రావణ మాసము అంటారు. ఇది శివుడికి విష్ణువుకి ఇద్దరికి కూడా అనుసంధానమైనటువంటి మాసం ఈ యొక్క మాసం. అందుకే దీనిని నభో మాసం అని కూడా అంటారు. అంటే ఎవరైతే ఈ యొక్క మాసంలో స్వామిని స్తుతిస్తారో, కీర్తిస్తారో, పూజిస్తారో వారందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. దాన్ని దక్షిణాయన ప్రారంభమైనటువంటి ఆ యొక్క మాసంలో ఆషాఢ మాసంలో మనకి ఆ తొలి ఏకాదశి రోజు నాడు నుంచి మనకి పండుగలు అనేటువంటి ప్రారంభమవుతూ ఉంటాయి. అందులో ఆ ఏకాదశి ఒకటి, దాని తర్వాత మనకి ఈ శ్రావణ మాసంలో ముందుగా మనకి నాగుల పంచమి, తర్వాత వరలక్ష్మీ వ్రతాలు, తర్వాత హయగ్రీవ జయంతి, అన్నిటికంటే కూడా ఆండాలు తిరునక్షత్రం అనేటువంటిది గోదాదేవి యొక్క జన్మమైనటువంటి ఆ యొక్క రోజు కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటుగా హయగ్రీవ జయంతి, రాఖీ పండుగలు, ఈ విధంగా మనము అందరికీ కూడా కావాల్సినటువంటి అందరూ కూడా ఆచరింపదగినటువంటి ఆ యొక్క వరలక్ష్మీ వ్రతం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది. ఈ శ్రావణం అంటే శ్రవణం చేయడం, దాన్నే అంటే వినడము, మనము స్తుతించడము, అమ్మవారిని పూజించడం కానీ ఆ యొక్క స్వామిని కానీ చక్కగా పూజించినట్లయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ అమ్మ మనల్ని అనుగ్రహిస్తూ మన ఇంట సిరుల పంటలు పండిస్తూ అమ్మ అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం రోజు నాడు చక్కగా వరలక్ష్మీ వ్రతాలు స్త్రీలందరూ కూడా ఆచరిస్తుంటారు. వాళ్ళ యథోచితంగా పూజలు చేసుకుంటూ వ్రతము చేసుకుంటూ ఆ యొక్క లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మ అనుగ్రహం మనకు కలిగితే సంవత్సరం అంతా కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతోటి చక్కగా ఉంటాము అని చెప్పేసి ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహాన్ని, అంతేకాకుండా వారి యొక్క మాంగళ్య బలం అనేటువంటి చక్కగా కూడా ఉండాలని ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి 5గురికి కానీ 11 మంది ముత్తైదులకు కానీ ఆ యొక్క వాయినం అనేటువంటిది ఇచ్చేసి పసుపు బొట్లు కూడా ఇచ్చేసి వారి చక్కగా ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటారు. అటువంటి ఆ యొక్క వరలక్ష్మీ వ్రతం కూడా మనకి శ్రావణ మాసంలో వస్తుంటుంది. అలాగే విద్యార్థులకి మనము అభివృద్ధి కావాలి అంటే మనకు విద్య కావాలి. ఆ విద్య కావాలి అంటే దానికి ఆదికారకుడైనటువంటి ఆ యొక్క హయగ్రీవ స్వామిని మనం స్తుతిస్తూ ఉండాలి. అందుకే ఆ హయగ్రీవ జయంతి అనేటువంటిది కూడా మనకి ఈ మాసంలోనే ఏర్పడుతుంది. దాంతోపాటుగా ప్రపంచంలో అందరికీ సోదరీ సోదర భావం అనేటువంటి కలిగేటువంటి అన్నాచెల్ల బంధాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రక్షాబంధన రాఖీ పౌర్ణమి కార్యక్రమం కూడా మనకి శ్రావణ మాసంలో ఉంటుంది. దాంతోపాటుగా ఋగ్వేదీలు కానీ యజుర్వేదీలు కానీ చక్కగా బ్రాహ్మణ క్షత్రియ తర్వాత వైశ్యులు వీళ్ళందరూ కూడా యజ్ఞోపవీత ధారణ చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క పౌర్ణమి రోజు నాడు కూడా చక్కగా వారు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి ఆ యొక్క మౌంజీ విసర్జన కార్యక్రమాలు కూడా ఈ మాసంలోనే జరిపించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసం అనేటువంటిది అటు విష్ణుమూర్తికి ఇటు శివుడికి కూడా ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి చక్కగా మనం ఆ యొక్క విష్ణుమూర్తిని పూజించుకొని శివుణ్ణి ఆరాధించుకొని అభిషేకం జరిపించుకొని ఆ పూజలు జరిపించుకున్నట్టయితే ఈ శ్రావణ మాసం అంతా కూడా మనకి శుభప్రదంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మనమందరం కూడా తులతూగుతూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. జై శ్రీమన్నారాయణ.